హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2018లో రిలీజ్ అయిన అటాక్ ఆన్ టైటాన్ అనే జపానీస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ యానిమేటెడ్ అయినప్పటికీ ఇందులో ఉండే మోర్ వైలెన్స్ కారణంగా దీన్ని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. మరి ఈ మూవీ విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో నుంచి మీరు ఈ మూవీని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఫ్రెండ్స్, 1000 సంవత్సరాల క్రితం మనుషుల్లాగా కనిపించే మాన్స్టర్స్ టైటాన్లు చేసిన విధ్వంసాన్ని ఈ సినిమా స్టార్టింగ్లో చూపించడం జరుగుతుంది. వాటి నుండి తప్పించుకొని ప్రాణాలను వారి అరచేతిలో పెట్టుకుని ప్రజలు ఏ విధంగా భయంతో పారిపోతున్నారు అనేది కూడా చూపించడం జరుగుతుంది. దానికోసం వారి ద్వారా నిర్మించబడిన పెద్ద పెద్ద గోడల వెనక దాగి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఆ టైటాన్లు మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ కూడా ఈ ఎత్తైన గోడలు వారిని కాపాడుతాయనే నమ్మకంతో ఉంటున్నారు. తర్వాత అలా 100 సంవత్సరాల దాకా సమయం గడిచిపోయింది. దాంతో ప్రజలందరూ ఆ టైటాన్లను మెల్లమెల్లగా మర్చిపోవడం జరుగుతుంది. ఆనాటి ఆ విధ్వంసాన్ని సృష్టించిన ఆ టైటాన్ల గురించి ఒక హిస్టరీలాగా పిల్లలు భయపెట్టడానికి మాత్రమే ఉపయోగించడం జరిగేది. ఆ గోడలకు చుట్టుపక్కల దరిదాపుల్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్లాలనుకున్నా వెళ్ళలేరు. అందుకోసం గవర్నమెంట్ కూడా ఆ గోడలను దాటి వెళ్ళకూడదని స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. ఎంతటి పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా అలాగే జీవించడానికి అక్కడ వారందరూ నిర్ణయించుకున్నారు. ఆ గోడలకి దరిదాపుల్లో ఉన్న వారందరినీ 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏరియా 3, ఇందులో ఫార్మర్స్ మరియు వర్కర్లు ఉంటారు. వాళ్ళు పంటలు పండించుకుంటూ సర్వే అవుతూ ఉంటారు. ఏరియా 2, ఇందులో ఇండస్ట్రీస్ ఉంటాయి. అందులో ఫ్యాక్టరీలు నిర్మించడం జరిగింది. ఇక ఏరియా 1, ఇది ప్రైమరీగా ఉండేది. ఇక్కడ రిచ్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు మొత్తం సిటీని కంట్రోల్ చేస్తూ ఉంటారు. వారికి డిసైడ్ చేసిన ఏరియా నుండి ఎవరూ కూడా బయటికి రావద్దని స్ట్రిక్ట్లీ రూల్స్ పెట్టడం జరిగింది. ఏరియా 3లో ఎరిన్ అనే పేరు గల ఒక టాలెంటెడ్ బాయ్ ఉండేవాడు. అతను టైటాన్లకు భయపడి 4 గోడల మధ్యలో ఉండి ప్రిజనర్స్ లాగా జీవించడానికి ఒప్పుకునేవాడు కాదు. తనకి ఎప్పుడు ఏదో ఒక కొత్తగా సాహసం చేయాలని అనుకుంటూ ఉండేవాడు. ఆ సాహసాన్ని ప్రపంచానికి చాటి చూపించాలనుకునేవాడు. తనకున్న ఈ ఫీలింగ్స్ని వారి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకునేవాడు. తన దృష్టిలో టైటాన్లు అనేవి అసలు లేవని, అవి ఎప్పటికీ రావని అనుకుంటూ ఉండేవాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా టైటాన్లకు భయపడుతున్నారు, అందుకే ఈ గోడల వెనక దాగున్నారని అనుకునేవాడు. తనతో పాటు మరొక టాలెంటెడ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. అయితే అక్కడ ఉన్న సాధారణ వ్యక్తులు ఎవరికీ కూడా ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు, సాహసాలని చేసే పర్మిషన్ ఉండేది కాదు. అక్కడున్న గవర్నమెంట్కి నార్మల్ పర్సన్స్ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే అది సక్సెస్ కాకుండా దానివల్ల మరొక ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. అదే ప్రాంతంలో మికాసా అనే పేరు గల ఒక అమ్మాయి ఉండేది. ఎరిన్ మరియు మికాసా ఇద్దరు ఒకరినొకరు చాలా ఇష్టపడేవారు. మికాసా ఎరిన్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా గడపాలని అనుకునేది. ఇలా ఉండగా ఎరిన్ ఫ్రెండ్ ఒకరోజు తనను కలవడానికి వెళ్తుండగా తోవలో ఒక వ్యక్తిని గమనించకుండా డాష్ ఇవ్వడం జరుగుతుంది. ఎరిన్ ఏరియా 3 ప్రాంతాన్ని చాలా లక్కీగా భావించేవాడు. ఎందుకంటే అక్కడ నుంచి వేరే ఏరియా వాళ్ళ ప్రాంతాలను కూడా ఈజీగా చూడొచ్చు. అంతేకాకుండా అక్కడ బాంబు మిషన్లు కూడా దొరకడంతో ఎవరైనా అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉండేవారు. వేరే ప్రాంతాలకు వెళ్ళకూడదని స్ట్రిక్ట్లీ రూల్స్ ఉన్నప్పటికీ కూడా ఎరిన్ దాటి మరోవైపుకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ హెల్ప్ కూడా అడుగుతాడు. ఆ గోడలకు కాపలాగా ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ తను ఫస్ట్ టైం సెక్యూరిటీ నుండి తప్పించుకొని ఆ గోడలకు చాలా దగ్గరగా వెళ్ళిపోతాడు. కానీ ఇంతలో దాటేలోపే సెక్యూరిటీ చేతిలో పట్టుబడతారు. కానీ ఆ సోల్జర్స్లోని ఒక లీడర్ వారిని కాపాడుతాడు. ఆ లీడర్కి ఎరిన్ టాలెంట్ గురించి బాగా తెలుసు. అందుకే తనని ఎక్కువగా లైక్ చేస్తూ ఉండేవాడు. తనకున్న ప్యాషన్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటాడు. అక్కడ వాళ్ళు ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ ఉండగా భూమి కాస్త అదురుతూ ఉంటుంది. భయంతో వాళ్ళందరూ గోడలపైకి తలలెత్తి చూడగానే ఒక భయంకరమైనటువంటి క్రూరమైన ఆకారాలు వాళ్ళకు కనబడతాయి. అది చాలా పవర్ఫుల్గా, చాలా పెద్ద ఆకారంలో ఉంటుంది. ఇలా పెద్ద మాన్స్టర్లని జైంట్స్ అని కూడా అంటారు. అవి ఎత్తైన గోడల కంటే చాలా పెద్దగా ఉంటాయి. అవి ఎప్పుడు ఫుల్ ఆఫ్ ఫైర్లో నిండుంటాయి. వాళ్ళకు కనిపించిన సమయంలో కూడా అది మంటలను కక్కుతూ ఉంటుంది. తన పెద్ద పెద్ద కాళ్ళని యూజ్ చేసి ఆ జైంట్ గోడల్ని పగలగొట్టింది. అది చూసి వాళ్ళందరూ చాలా భయంతో వణికిపోతూ ఉంటారు. ఆ మంటల తాకిడికి అక్కడ ఉన్నవన్నీ స్మాష్ అయిపోతాయి. ఇదంతా చూస్తున్న లీడర్ ఒక సోల్జర్కి బాంబు యూజ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. కానీ ఆ సోల్జర్ గవర్నమెంట్ ఎలాంటి పేలుడు పదార్థాలని యూజ్ చేయకూడదని చెప్పిందని అడ్డుకుంటాడు. ఇంతలో ఆ జైంట్ చాలా పెద్ద హోల్ చేసి గాల్లోకి మాయమైపోతుంది. ఆ తర్వాత అక్కడ మొత్తం తుఫానికి ముందుండే సైలెన్స్ వ్యాపిస్తుంది. ఇదంతా చూస్తూ ఉండగానే ఆ పెద్ద హోల్ నుండి ఒకటి తర్వాత మరొకటి మాన్స్టర్లు ఆ గోడ లోపలికి వచ్చేస్తాయి. అవి చూడడానికి మనుషుల్లాగానే ఉన్నాయి, కానీ వాటిని మనుషులతో పోలిస్తే చాలా ఎత్తుగా, పెద్దగా ఉన్నాయి. అవి మనుషుల్ని చూడగానే వాటికి ఏదో ఆహారం దొరికినట్లుగా చాలా హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటాయి. ఇంతలో ఆ లీడర్ ఆ మాన్స్టర్లపై బాంబులు వేసి వాటిని పేల్చేస్తాడు.
కానీ అవి ఇంటర్నల్ టైటాన్స్లని వారికి తెలియదు. అంటే వాటికి మరణం ఉండదు. అంటే ఒకవేళ వాటి బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయినా కానీ అవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఆ టైటాన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల అవి అక్కడున్న ప్రజలందరినీ టోటల్గా ఆక్యుపై చేసేస్తాయి. అక్కడ మనుషులందరూ కూడా చెల్లాచెదరుగా అయిపోతూ ఉంటారు. అవి మనుషుల్ని చూస్తే చిన్న చిన్న చీమల్లాగా, కీటకాల్లాగా, ఆడుకునే బొమ్మల్లాగా అనుకుంటున్నాయి. అంతేకాకుండా అవి మనుషుల్ని ఫుడ్ ఐటమ్స్ లాగా పట్టేసుకుని తింటూ ఉంటాయి. అయితే అక్కడున్న సోల్జర్స్ అందరూ ఆ మాన్స్టర్లకి ఫుడ్ అవ్వడం ఇష్టం లేక సూసైడ్ చేసుకుంటారు. అక్కడున్న టైటాన్లన్నీ ఆ మొత్తం ప్లేస్ని ఆక్యుపై చేసేస్తాయి. ప్రజలందరూ వాటికి బలైపోతూ ఏం చేయాలో దిక్కుతోచక అటు ఇటు తొక్కిసలాట్లో కూడా నలిగిపోయి చనిపోతుంటారు. వాళ్ళందరూ వారి ప్రాణాలను కాపాడుకోవడానికి కేవలం ఒక సిటీలోని పెద్ద హోల్ మాత్రమే మిగిలింది. అలా వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతరులను సైతం బయటికి తోసేసి వాళ్ళు హాల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఎరిన్ మరియు మికాసాలు కూడా అలాగే ట్రై చేస్తూ ఉండగా మికాసా ఒక చిన్న బాబు తన తల్లి నుండి విడిపోవడాన్ని చూసి తనను కాపాడడానికి ఆమె ముందుకు వెళ్తుంది. కానీ ఎరిన్ మాత్రం ప్రజల యొక్క తోపులాట్లో లోపలికి నెట్టబడి హాల్లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ హాల్ డోర్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎరిన్ ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని ఆపుతున్నారు. ఇంతలో ఆ బాబుని, మికాసాని చంపడానికి ఒక పెద్ద టైటాన్ తన వైపుకే వస్తూ ఉంటుంది. అది చూసి ఎరిన్ ఏమీ చేయలేకపోతాడు. ఆ టైటాన్ బాబుని మరియు మికాసాని అమాంతంగా మింగేస్తుంది. దానితో అక్కడి ప్రాంతం మొత్తం సైలెంట్గా అయిపోతుంది. ఎరిన్ ఎంతో రిస్క్ చేసి ఆ డోర్ను ఓపెన్ చేస్తాడు. తను బయటకు వచ్చి చూడగానే మనుషులందరూ సర్వైవ్ చేస్తున్న హాల్ చుట్టూరా టైటాన్లు కాపలాగా నిల్చున్నాయి. కానీ టైటాన్లు ఆ హాల్పై ఫ్లోర్ను పగలగొట్టి మనుషులను తింటూ ఉంటాయి. దాంతో హాల్ లోపల నుండి రక్త ప్రవాహం బయటకు వస్తూ ఉంటుంది. ఈ పరిస్థితులకు చాలా బాధపడి ఎరిన్ సిటీ వైపుకు బయలుదేరతాడు. తర్వాత సీన్లో వాళ్ళు మనకి 2 సంవత్సరాల తర్వాత విషయాన్ని చూపిస్తారు. ఇందులో మనకు ఏరియా 2 అయిన ఇండస్ట్రియల్ ఏరియా కనిపిస్తుంది. అక్కడి వాళ్ళందరూ దృఢమైన గోడల మధ్యలో సేఫ్గా ఉన్నారు. అందుకే వాళ్ళు జైంట్స్ దాడి నుంచి తప్పించుకోగలిగారు. ఆ దాడిలో మిగిలిపోయిన సర్వైవర్స్ మరియు ఏరియా 3 అయిన లేబర్ ఏరియాలో ఇంకా టైటాన్లు అలాగే ఉండిపోవడం వల్ల ఆ ఏరియాలోని వారందరూ ఇక్కడికి వచ్చి ఉండడం వలన జనాభా బాగా పెరిగిపోయి ఆహారానికి, నీటికి చాలా కరువు ఏర్పడుతుంది. దాంతో ఆకలి చావులు కూడా మొదలయ్యాయి. అక్కడ ఉన్న వారందరూ సేఫ్గా ఉండాలంటే కేవలం తమను తాము స్ట్రాంగ్గా తయారు చేసుకోవడం మాత్రమే మార్గంగా కనిపిస్తుంది. దాంతో వాళ్ళు ఈ టైటాన్స్ని ఎదుర్కొని ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. ఆ టైటాన్స్తో పోరాడడానికి సోల్జర్స్ అందరూ ఒక టీమ్గా రెడీ అవ్వడం జరుగుతుంది. దానికోసం వారికి 2 సంవత్సరాల స్ట్రిక్ట్లీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఎరిన్ మరియు తన ఫ్రెండ్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఆ టైటాన్స్ని చంపి మికాసాని చంపిన పగను తీర్చుకోవాలని అనుకుంటారు. మికాసా తన కళ్ళ ముందు చనిపోతూ ఉంటే ఏమీ చేయలేకపోయాననే గిల్టీ ఫీలింగ్లో ఉంటాడు ఎరిన్. అప్పుడు వారందరినీ కోబాల్ అనే ఒక కమాండర్ లీడ్ చేస్తుంటాడు. కమాండర్ తన మిషన్ ను పూర్తి చేసుకోవడానికి చీకటి సమయంలో బయలుదేరదామని ప్లాన్ చేస్తాడు. తన మిషన్ లో ఏరియా 3లోని బిగ్ టైటాన్లు ఎంటర్ అయినటువంటి బిగ్ హోల్ ని పెద్ద బ్లాస్ట్ చేసి క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం ఒకవేళ ఆ హాల్ పైభాగాన్ని బ్లాస్ట్ చేయడం వలన దాని ఫ్లోర్ భాగం కింద పడి ఆ ప్లేస్ క్లోజ్ అయిపోతుంది. ఎత్తైన గోడలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి ఆ బ్లాస్ట్ చేసినప్పటికీ టైటాన్లు అక్కడ నుండి బయటికి రాలేవు. ఒకవేళ వాళ్ళు ఈ విషయంలో సక్సెస్ అయితే వాళ్ళందరూ టైటాన్లను ఈజీగా చంపగలుగుతారు. అదే వాళ్ళందరి ఉద్దేశం. అయితే అందులో వెపన్ స్పెషలిస్టు తన ద్వారా తయారు చేయబడినటువంటి స్పెషల్ వెపన్ గురించి, దాని వలన ఆకాశంలోకి ఏ విధంగా ఎగరొచ్చు అని వారందరికీ వివరిస్తుంది. ఆ టైటాన్ల మెడ పైభాగంపై అటాక్ చేస్తే వాటిని చంపొచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఇలా చేయడం వల్ల అవి మళ్ళీ తిరిగి రావు అని అనుకుంటారు. అందరూ ఆ రాత్రి వాటిని టెంప్టింగ్ చేస్తున్న సమయంలోనే వారికి ఒక వింత అనుభవం ఎదురవుతుంది. కారణాలు తెలుసుకోవడానికి అందరూ అక్కడికి వెళ్తారు. కానీ అది ఆవుల యొక్క అరుపుల్లాగా వినిపించి ఏమీ లేదు, అంతా క్లియర్గా ఉందని అనుకుని ముందుకు వెళ్తారు. కానీ అప్పుడే వారికి ఒక లేడీ మరియు ఒక బేబీ ఏడుపు వినిపిస్తుంది. ఆ బేబీకి ఏదో ప్రాబ్లం వచ్చిందని హెల్ప్ చేయడానికి అందరూ అక్కడికి బయలుదేరతారు. వాళ్ళ వెనకాలే ఎరిన్ కూడా వెళ్తాడు. అప్పుడు తనకు ఆ బేబీ దొరకగానే అది టైటాన్ బేబీ అని అర్థమైపోతుంది. ఆ జైంట్ బేబీ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తుండగా కింద పడిపోతాడు. దాంతో తను గట్టిగా ఏడవడంతో ఆ చప్పుడు విని మిగిలిన టైటాన్లన్నీ మేల్కొంటాయి. అవన్నీ ఒక్కసారిగా అందరినీ ఆక్యుపై చేయడం వలన వాళ్ళంతా ప్రాబ్లంలో పడిపోతారు. అంతేకాకుండా వారి లీడర్ కోబాల్ స్పెషల్ వెపన్ ని పైకి ఎగిరేటటువంటి మిషన్లను తీసుకుని సెల్ఫిష్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో ఎరిన్ ఫ్రెండ్ ని ఒక టైటాన్ పట్టుకోగానే ఒక సోల్జర్ వచ్చి అతన్ని కాపాడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ టైటాన్ల చేతుల్లో చిక్కుకుపోయారు. ఇంతలో సడన్ గా టైటాన్లను చంపగల టాలెంట్ ఉన్న సికిషిమా అక్కడికి చేరుకుంటాడు.
అప్పుడు అతను దాదాపుగా 10 నుండి 15 టైటాన్లను చంపేస్తాడు. అతనితో పాటు మికాసా కూడా ఉంది, అంటే ఆమె బ్రతికే ఉంది. ఆమె కూడా చాలా ఫాస్ట్గా టైటాన్లని చంపేస్తూ ఉంటుంది. టైటాన్స్ని చంపిన తర్వాత తన టార్గెట్ ఎత్తైన గోడల హోల్ దగ్గరికి వెళ్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎరిన్ని చూసినప్పుడు మికాసా ఎలాంటి ఫీలింగ్స్ను బయట పెట్టదు. ఎందుకంటే తనని కాపాడే విషయంలో ఎరిన్ ఎలాంటి సాయం చేయలేదని అనుకుంటుంది. నిజానికి మికాసాని ఆ టైటాన్ మింగేస్తుంది. అప్పుడే సికిషిమా తనని కాపాడి టైటాన్లతో ఎలా ఫైట్ చేయాలో నేర్పించాడు. అలా ఫైట్ చేయడానికి కావలసిన సీక్రెట్ కూడా ఆమెకి చెప్తాడు. తనలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా ఉపయోగించి వాటిపై విరుచుకుపడమని చెప్పి ఆ టైటాన్ల కంటే కూడా మనుషుల యొక్క భయం శత్రువులాగా మనల్ని బలహీనపరుస్తుందని కూడా చెప్తాడు. ఇంతలో వారి సెల్ఫిష్ సోల్జర్ అయిన కోబాల్ అక్కడికి వస్తాడు. వారితో మిషన్లో యూజ్ చేసే స్పెషల్ వెపన్స్ తనకు సీక్రెట్ ప్లేస్ లో దొరకలేదని, అండర్ గ్రౌండ్ కేవ్స్ లో ఉన్నాయని చెప్పి తను ఎలాంటి వెపన్స్ ని పోగొట్టుకోదలుచుకోలేదని, అందుకే నేను అక్కడి నుండి వెళ్ళానని చెప్తాడు. ఎందుకంటే మనలోనే ఒక దొంగ ఉన్నాడని, తను వెపన్స్ ను దొంగిలించాలని చూస్తున్నాడని, వాటిని పోగొట్టుకుని రిస్క్ లో పడదలుచుకోలేదని కూడా చెప్తాడు. ఇంతలో వాళ్ళు వారి వెపన్లను లోడ్ చేస్తూ ఉండగానే ఆ సౌండ్ విని టైటాన్లు అక్కడికి వచ్చేస్తాయి. వారిలో 2 టైటాన్లు తినేస్తాయి. అది చూసి వాళ్ళందరూ చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఆ సెల్ఫిష్ లీడర్ మాత్రం తన వెపన్స్ ని ఎలా దాచుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా కానీ ఒక దొంగ వెపన్లు ఉన్నటువంటి బండిని తీసుకుని దొంగిలించి పారిపోతూ ఉంటాడు. అయితే అందులో ఒక లేడీ తన హస్బెండ్ చనిపోవడానికి టైటాన్లు కారణం అని తెలుసుకుని ఆ దొంగ నుండి ఆ వెపన్స్ ఉన్న వెహికల్ ని లాగేసుకుంటుంది. కానీ వాటిని కాపాడడానికి బదులుగా వాటన్నిటికీ నిప్పు అంటిస్తుంది. తన భర్తని చంపిన టైటాన్లపై విరుచుకుపడి టైటాన్లో ఉన్నటువంటి కేవ్ని పూర్తిగా క్రాష్ చేసేస్తుంది. అయితే ఇంత పెద్ద హెవీ క్రాష్ అయినా కూడా ఆ టైటాన్లకు ఏమీ కాదు. ఆ సెల్ఫిష్ లీడర్ కోబాల్ మాత్రం వాళ్ళందరినీ ఆ ప్రాబ్లంలో వదిలేసి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడున్న వాళ్ళంతా టైటాన్ల చేతిలో పూర్తిగా చిక్కుకుపోయారు. ఎరిన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. కానీ షికిషిమా చెప్పినటువంటి కోపంతో, ఆవేశంతో విరుచుకుపడమని చెప్పిన విషయం గుర్తొస్తుంది. దాంతో అతను తన ఆవేశాన్ని, కోపాన్ని యూజ్ చేసి ఆ టైటాన్లతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఆ ఫైటింగ్ లో చాలా టైటాన్లు చంపడంలో కూడా సక్సెస్ అవుతాడు. ఆ ఫైటింగ్ చేస్తున్న సమయంలో తనకి ఒక కాలు విరిగిపోతుంది. అప్పుడు ఒక టైటాన్ ఎరిన్ యొక్క ఫ్రెండ్ ని పట్టేసుకుంటుంది. మిగిలిన వాళ్ళందరూ తన ఫ్రెండ్ ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ టైటాన్ తనని మింగేస్తుంది. ఎరిన్ పూర్తిగా డిసప్పాయింట్ గా, హోప్లెస్ గా అయిపోతాడు. తను ప్రజలకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నానని ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా కానీ చివరికి ఓటమిని ఒప్పుకోకుండా ఫైట్ చేయడానికి పైకి లేస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ ని టైటాన్లకు ఫుడ్ కాకుండా కాపాడడానికి తనను తాను రిస్క్ లో పడేసుకుని తన హ్యాండ్ ని కూడా కోల్పోతాడు ఎరిన్. ఇంతలో ఒక టైటాన్ తనని పూర్తిగా మింగేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంతో వణికిపోతూ ఉంటారు. మరోవైపు ఎరిన్ టైటాన్ కడుపులో తనను తాను చూసుకుని మెల్లగా డైజెస్ట్ అవడాన్ని గమనిస్తాడు. దాన్ని చూసి మికాసా కంట్రోల్ ఆపుకోలేక టైటాన్లపై విరుచుకుపడుతుంది. కానీ ఫేట్ సహకరించకపోవడంతో మికాసా కూడా క్రాష్ అయిపోతుంది. తన వెపన్లో గేర్ పాడైపోతుంది. దాంతో మికాసాకి తన చావు తన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎందుకంటే ఎరిన్ని చంపిన ఆ టైటాన్ తన వైపు కూడా ముందుకు వస్తూ ఉంటుంది. కానీ ఇంతలో సడన్ గా టైటాన్ కడుపులో ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయ్యి తన నోటిని చీల్చుకుంటూ ఒక పెద్ద మాన్స్టర్ టైటాన్ బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగి ఒక పెద్ద జైంట్ బయటకు వస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా ఆ జైంట్ మిగిలిన అన్ని టైటాన్స్ ని చంపుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఆ జైంట్ ఎవరో కాదు, ఎరిన్ అని అర్థం చేసుకుని అందరూ చాలా సంతోషపడతారు. కానీ అది కూడా మిగిలిన టైటాన్ లాగా కొంచెం కొంచెంగా వీక్ అయిపోయి చనిపోతూ ఉంటాడు. అయితే అందులో నుండి ఎరిన్ బయటకు వస్తాడు. అది చూసి కమాండర్ ఒక విషయాన్ని మాటిమాటికి అంటూ ఉంటాడు. కానీ ఎవరికి ఆ విషయం అర్థం కాదు. కానీ మికాసా మాత్రం అర్థం చేసుకుని టైటాన్ నెక్ బ్యాక్ సైడ్ ని కట్ చేస్తుంది. సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే ఎరిన్ యొక్క విరిగిపోయిన చెయ్యి మరియు కాలు రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంలో మునిగిపోతారు. సికిషిమా ఇలా జరుగుతుందని తనకు ముందే తెలిసినట్లుగా ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఉంటాడు. దీని తర్వాత ఎరిన్ కి సంబంధించిన పాస్ట్ స్టోరీని చూపించడం జరుగుతుంది. అందులో ఎరిన్ ఫాదర్ ఒక సైంటిస్ట్ గా ఉండేవాడు. ఏదో కారణంగా అతను ఒక వ్యాక్సిన్ ని తయారు చేసి ఎరిన్ కి ఇంజెక్ట్ చేస్తాడు. ఇలా చేసినప్పుడు ఆ కమాండర్ కూడా అక్కడే ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ ఇలా చేయడాన్ని నిరాకరిస్తుంది. ఇలా చేయడం వల్ల ఎరిన్ పెద్దయ్యాక ప్రజలకు ఎంతో సహాయపడతాడని ఎరిన్ ఫాదర్ ఆమెకు సర్ది చెప్తాడు. అప్పుడే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు సడన్ గా అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు ఎరిన్ ఫాదర్ ఎరిన్ ని మరియు కమాండర్ ని ఒక రూమ్ లో దాచిపెడతాడు. ఆ గవర్నమెంట్ ఆఫీసర్లలో ఆ సెల్ఫిష్ కోబాల్ కూడా ఉంటాడు. తనే ఎరిన్ వాళ్ళ ఫాదర్ ఏదో ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ వర్క్ చేస్తున్నాడని వారికి తెలియజేస్తాడు. కానీ నార్మల్ పర్సన్స్ కి ఎలాంటి ఎక్స్పెరిమెంట్లను చేసే పర్మిషన్ లేదు.
అందుకోసం ఎరిన్ పేరెంట్స్ ని శిక్షించడానికి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్లన్నిటినీ కాల్చి బూడిద చేసేస్తారు. ఇదంతా తెలుసు కాబట్టే కమాండర్ ఎరిన్ ని బాగా లైక్ చేస్తాడు. ఆనాటి ఆ స్పెషల్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ వల్లనే ఎరిన్ ఇంత పవర్ఫుల్ పర్సన్ గా మారిపోయాడు. దానివల్ల అతను ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతాడు. ఇలా ఉండగా ఎరిన్ కాన్షియస్ లోకి వచ్చేసరికి అతన్ని కమాండర్ బంధించి ఉంచుతాడు. తను ఒక పెద్ద మాన్స్టర్ గా మారిన విషయం తను నమ్మలేకపోతాడు. కానీ దానివల్ల ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎంతో పవర్ ని కలిగి ఉన్నాడని ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఇలా ఉండడం వల్ల తను కోబాల్కి ఒక ప్రాబ్లంగా మారాడు. అందుకే కోబాల్ తనని బంధించాడు. ఎందుకంటే కోబాల్ తన ఉద్దేశంలో ప్రజలు ఎప్పుడూ ఎలాంటి ఎక్స్ప్లోజన్లను ఉపయోగించకూడదని, వాళ్ళు ఎప్పటికీ టైటాన్లతో భయపడి జీవితాంతం గోడల వెనకనే దాగి ఉండాలని అనుకునేవాడు. అయితే ఒక కమాండర్ ఎరిన్ కి ఫేవర్ గా మాట్లాడుతుండగా కోబాల్ ఆ కమాండర్ ని షూట్ చేసి చంపేస్తాడు. కానీ ఈ కమాండర్ చనిపోయేలోపు ఈ కోబాలే మీ పేరెంట్స్ ని చంపిన హంతకుడు అనే రహస్యాన్ని ఎరిన్ కి చెప్తాడు. అది విన్న ఎరిన్ మరియు అతని ఫ్రెండ్స్ అందరూ కోబాల్కి వ్యతిరేకంగా మారిపోతారు. అప్పుడే అక్కడికి ఒక పవర్ఫుల్ జైంట్ జంప్ చేసి అక్కడికి వస్తుంది. అది రాగానే ఫస్ట్ ఎరిన్ ని పట్టుకుంటుంది. అందరూ తనని కాపాడడానికి ట్రై చేస్తారు. కానీ అది అందరినీ ఎదిరించి ముందుకు వెళ్ళిపోతుంది. అది ఎరిన్ ఫ్రెండ్ ని కూడా చంపడానికి ట్రై చేస్తుంది. కానీ మికాసా దాన్ని ఆపేస్తుంది. అలా చేయడంలో ఆ జైంట్ మికాసా మాటలను అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. కానీ తర్వాత ఎరిన్ ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ గందరగోళంలోనే కోబాల్ చనిపోతాడు. ఎరిన్ అక్కడ లేకపోవడంతో అక్కడ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఎరిన్ ఫ్రెండ్ కి ఒక విషయం గుర్తొస్తుంది. వారి దగ్గర ఇంకా ఎక్స్ప్లోజివ్ ఉందని, దాన్ని యూజ్ చేసి వాళ్ళ మిషన్ కంప్లీట్ చేసుకోవచ్చని వాళ్ళకి గుర్తొస్తుంది. అందుకోసం వాళ్ళు ఆ బాంబుని రికవర్ చేయడానికి ఆ ఏరియా 3కి వెళ్తారు. ఎరిన్ కాన్షియస్ లోకి రాగానే తను ఒక పెద్ద వింతైన రూమ్ లో బందీగా ఉండడాన్ని గమనిస్తాడు. అందులో సికిషిమా ఉంటాడు. అప్పుడు అతను కొన్ని వింతైన విషయాలను రివీల్ చేస్తూ ఉంటాడు. అదేమిటంటే ఈ టైటాన్లను క్రియేట్ చేసింది మరెవరో కాదు, అది మీ ఫాదరే అని చెప్తాడు. అతను ఈ టైటాన్లను ఆర్మీకి వెపన్ లాగా యూజ్ చేయడం కోసం తయారు చేశాడు. కానీ అతని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడం వల్ల ఈ వైరస్ మనుషుల్లో చాలా ఫాస్ట్ గా సోకింది. దాని కారణంగానే మనుషులందరూ చాలా ఫాస్ట్ గా టైటాన్లుగా మారిపోయారు. ఈ ప్రపంచం మొత్తాన్ని చాలా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ప్రాబ్లం చాలా పెద్దగా మారిపోతూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ టైటాన్లు ఎలాంటి ఫుడ్ లేకుండా కూడా చాలా కాలం జీవించి ఉండగలవు. వాటికి చావు అనేది ఉండదు. వాటిని చంపే ఆయుధం మరియు రహస్యం ఎరిన్ యొక్క ఫాదర్ ఒక్కరికి మాత్రమే తెలుసు. కానీ అది అతనితోనే అంతమైపోయింది. ఒకవేళ గవర్నమెంట్ అతన్ని ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఆపకపోయి ఉంటే బహుశా ఈ రోజు ఈ టైటాన్లను చంపడానికి యూజ్ అయ్యే ఏదో ఒక సొల్యూషన్ ఉండేది. ఎరిన్ ఫాదర్ తన ఎక్స్పెరిమెంట్ కోసం ఎరిన్నే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని అతనిలోనే ఆ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశాడు. దాని కారణంగానే తన పీపుల్కి ఏదైనా హెల్ప్ చేయగలుగుతాడు. ఈ టైటాన్లని ఈజీగా చంపగలుగుతాడు. తను ఎప్పుడైనా కానీ ఒక పెద్ద జైంట్ లాగా మారగలుగుతాడు. సికిషిమా ఒక అతన్ని చూపించి గవర్నమెంట్ వ్యతిరేకంగా వెపన్లు దొంగిలించింది అతనే అని చూపిస్తాడు. ఎరిన్ ఆ విషయాలకి ఇంప్రెస్ అయ్యి అతనికి హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. ఎరిన్ పార్ట్నర్ ఏదో రకంగా టైటాన్ల నుండి తప్పించుకుని బాంబుల దగ్గరికి వెళ్తారు. ఆ బాంబులు లోడ్ చేసిన తర్వాత ఆ పెద్ద గోడల వైపుకి వస్తారు. కానీ సికిషిమా వారిని మధ్యలోనే ఆపి ఆ బాంబు ద్వారా ఏరియా 2 పై అటాక్ చేసి డిస్ట్రాయ్ చేద్దామని తన ప్లాన్. దానివల్ల గోడలు కూలిపోతాయి. ఆ టైటాన్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఆ టైటాన్లను చంపడంలో సక్సెస్ అయిపోతే వాళ్ళు తర్వాత ఆ గవర్నమెంట్ ని కూడా అంతం చేసేస్తారు. ఆ గవర్నమెంట్ కారణంగానే వాళ్ళందరికీ ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఎరిన్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ విషయానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఈ మిషన్ లో అమాయక ప్రజలు చనిపోతారని రిజెక్ట్ చేస్తారు. ఈ విషయం కారణంగానే సికిషిమా మరియు ఎరిన్ మధ్య ఫైట్ మొదలవుతుంది. సికిషిమా తనను తానే చంపుకొని జైంట్ లాగా మారిపోతాడు. దీనివల్ల సికిషిమాలో కూడా జైంట్ లాగా మారే ఎబిలిటీ ఉందని తెలుస్తుంది. ఇతనే జైంట్ గా మారి గతంలో ఎరిన్ ని కిడ్నాప్ చేశాడు. ఎవరైనా కానీ టైటాన్లుగా మారాలనుకుంటే వారి ప్రాణాలను తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఇలా టైటాన్ గా మారితే వారి ఒరిజినల్ బాడీలోని నెక్ బ్యాక్ సైడ్ టైటాన్ల యొక్క బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఇలా మారిన జైంట్ల యొక్క లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి వ్యాక్సిన్ ద్వారా తయారు చేయడం జరిగింది. కాబట్టి మిగిలిన టైటాన్లు వైరస్ కారణంగా తయారు చేయబడ్డాయి. సికిషిమా మరియు ఎరిన్ల మధ్య చాలా ఘోరమైన ఫైటింగ్ అవుతుంది. సికిషిమా ఎరిన్ పై చాలా భయంకరంగా దాడి చేస్తాడు. కానీ ఎరిన్ తన ఫైటింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి సికిషిమాని ఓడిస్తాడు. ప్లాన్ ప్రకారం బాంబుల్ని గోడలకు మరోవైపు బ్లాస్ట్ చేయడంలో అందరూ సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడే కోబాల్ చనిపోలేదన్న విషయం కూడా అందరికీ తెలుస్తుంది. తను ఎరిన్ ని తనకు అప్పగించమని అంటాడు.
ఎవరు కూడా మనుషులకు హెల్ప్ చేయకూడదని కోబాల్ అనుకునేవాడు. మనుషులు ఎప్పుడూ భయపడుతూ గోడల వెనక దాగుండాలని అతను అనుకునేవాడు. ఇదంతా చూసి ఒక ఫిమేల్ సోల్జర్ కోబాల్ని చంపేస్తుంది. దాంతో మూవీ స్టార్టింగ్ లో మనం చూసిన కింగ్ జైంట్ ఏదైతే ఉందో అది కోబాలే అన్న విషయం అర్థమవుతుంది. ఇతనే వారి మిషన్ ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. సీకిషిమా వారికి హెల్ప్ చేయడానికి డిసైడ్ చేసుకుని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ బాంబుని కింగ్ టైటాన్ నోట్లోకి అంటే కోబాల్ జైంట్ నోట్లోకి నెట్టేస్తాడు. ఈ ఎక్స్ప్లోజన్ కారణంగా ఆ కోబాల్ కింగ్ టైటాన్స్ చనిపోతుంది. ఈ బాంబ్ బ్లాస్ట్ కారణంగా మిషన్ అవశేషాలతో ఆ పెద్ద హోల్ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. వాళ్ళందరి మిషన్ సక్సెస్ అవడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎరిన్ మరియు మికాసాల చిరకాల కోరికైన సముద్రము మరియు ఎగురుతున్న పక్షిని చూడాలనేది పూర్తవుతుంది. దాంతో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ మూవీ మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.